హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. ఇది శరణం నుంచి మేము అయోధ్యకి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ అయోధ్యకి రీచ్ అయ్యాం. సో మాకు తెలిసిన ఒక అన్నయ్య అక్కడ ఉన్నారనమాట అయోధ్యలో. సో అన్నయ్య మాకు వెల్కమ్ టు అయోధ్య అన్నట్టుగా మాకు సన్మానం లాగా శాల్వా కప్పి వెల్కమ్ చెప్తున్నారు అయోధ్యకి. ఈ అన్నయ్యనే ఈ తమ్ముడే అనమాట. ఈ తమ్ముడే మొత్తం మాకు అయోధ్య మొత్తం అంటే ఈజీగా తొందరగా దర్శనం అయ్యేలాగా దర్శనం చేపించి తీసుకొచ్చారు. देखो भैया सामने పెద్దమ్మా ఫోన్ పెద్దమ్మా ఓ బ్యాగ్ మళ్ళా నేడో వాడే देखो भैया सामने వేసుకో పెట్టలా सामने देखिए सामने ఇటాట చూడు సాదరాడా ఓ దా అందర్ నిల్చిందా దా देखिए सामने దా ఏ మాదిక ఎందుకు రారా ఇద్దరు పెద్దమ్మా ఫోన్ పెద్దమ్మా ఓ బ్యాగ్ మళ్ళా నేడో వాడే डाल दिए बनाए अच्छा लगे आज सब बन गया तो वो बनना है बन गया ఇప్పుడు మా పిల్లల కంటే మీ పిల్లలనే బాగా చూసుకుంటున్నాం కదా, మీరే వాళ్ళనే ఎక్కువ చూస్తాను కదా. అదే అంట పెద్దమ్మా ఇక మా పిల్లలు అప్పుడు ఏమో ఎట్లా వేసినాయేమో కానీ వీళ్ళకైతే ఫైనల్లీ మేము అయోధ్యలో చేరుకున్నాం. సో అక్కడ వినీత్ అనే తమ్ముడు, మాకు తెలిసిన తమ్ముడు, మాకు సన్మానం లాగా వెల్కమ్ టు అయోధ్య అన్నట్టుగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఆ తమ్ముడే మొత్తము అయోధ్య మొత్తము దర్శనం చేపించుకొని సేఫ్గా వెహికల్లో తీసుకొచ్చారనమాట. జై శ్రీరామ్. ఎత్తుపోతానా అల్లుడు జై శ్రీరామ్ పొద్దున్నక్క అలబెట్ట అల్లుడు 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 పలికండ. జై శ్రీరామ్. బాలరాముడి టెంపుల్కి వెళ్తున్నాం మేము ఆటోలో. ఇక్కడ బుజ్జి ఆటోలు చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. నా కోడలకి తీసుకుపోదాం అనుకుంటాను నేను, కానీ దాన్ని ఎట్లా పార్సల్ చేయాలో అర్థమవుతలేదు. స్మార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫైనల్లీ మేము శ్రీరాముని సన్నిధికి అంటే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. టెంపుల్ శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట లోపలికి. సో ఆ టెంపుల్ లోపల 1/2 కిలో ఆర్ 1 కిలోమీటర్ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి, నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడవని వాళ్ళకి వెనకాల వీల్ చైర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆ వీల్ చైర్లో తీసుకెళ్తారు. వాళ్ళే ఒక పర్సన్ కూడా వెళ్ళాలి ఆ వీల్ చైర్తో. సో ఫైనల్గా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అయోధ్య టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మాకు ఇంకా ఏంటంటే మాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ తమ్ముడు కొంచెం
శ్రీరాముడిని ఒక 10 to 15 minutes దాకా నించొని మంచి క్లియర్గా చూసామన్నమాట శ్రీరాముడిని మెల్లిగా. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తమ్ముడు ఉండడం వల్ల. శ్రీరాముడి దర్శనం చాలా హ్యాపీగా, ఫ్రీగా, అసలు అంటే చిక్కు లేకుండా ఏ లైన్లో కూడా వెళ్ళకుండా చేసుకున్నాము. ఏంటంటే లోపలికి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మొబైల్ నాట్ అలౌడ్, సో తీయలేకపోయాను. సో బయట ఈ సరౌండింగ్స్లో మాత్రం తీయగలను. ఈ తమ్ముడు సీనరీ ఫోటోగ్రఫీ మాకు అందరికీ పర్ హెడ్ ఒక్కొక్కరి దగ్గరికి గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట తమ్ముడు గుర్తింపుకి. క్యూట్గా ఉన్నాయి బొమ్మలు, క్యూట్గా. ఇప్పుడు మనం ఎటు పోతాను? ఏదో టెంపుల్ లేకపోతే మేబీ ఇదేం నది? సరయూ నది అంట. అయోధ్య సరయూ నది. సరయూ నది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇది అయోధ్య సరయూ నది దగ్గర సరౌండింగ్స్ అన్నమాట. ఈ నది చాలా పెద్దగా ఉంది, బోటింగ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ చూడండి చాలా ఉంది, అంటే ఎవరి అవైలబుల్గా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని నదిలో స్నానం చేసుకొని, ఏంటంటే మేము వెళ్ళిన టైంకి హారతి టైం అయిందన్నమాట. సో హారతికి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. చూడండి హారతికి అందరూ రెడీగా వచ్చి అక్కడ కూర్చుంటున్నారంట. ఏంటంటే నదికి హారతి ఇస్తారు. బోటింగ్ కూడా ఉంది అక్కడ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే మేము లేట్ అయింది అన్నట్టుగా మేము మా వెహికల్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా మేము అక్కడ హారతికి ఉండలేకపోయాము. అలాగే అక్కడ చాట్ పని తినేసాము అనమాట. తమ్ముడు తినిపించారు. చూడండి అక్కడ వెహికల్స్ ఎలా ఉన్నాయో. నాకైతే చాలా భలే అనిపించింది అసలు. నా కోడలతో వీడియో కాల్ మాట్లాడాను నేను బస్సులో. ఇది మన అయోధ్యలో సరౌండింగ్ బయట ఎంట్రెన్స్ దగ్గర వెళ్ళే రోడ్డు.